సెవెంత్ క్లాస్ టీచరు నారాయణరావు గారు ఉండేవారు. ఆయన ఇల్లు పాండురంగ టాకీస్ దగ్గర ఉండేది. అంతే సుమారు 2-2.5 కిలోమీటర్ల దూరంలో ఉండేది అనమాట. అప్పుడప్పుడు ఒక 4-5 వారాలకు ఒకసారి మా క్లాస్ లీడరు ఒకతను ఉండేవాడు, వేణు అని చెప్పి. అతను, నేను, ఇంకొకతను శాస్త్రి, మేమందరం కలిపి ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం సరదాగా. ఉంటే అక్కడ ఆయన చక్కటి కబుర్లు అవి చెప్తూ ఉండేవారు చాలాసేపు. ఆయన చిన్నప్పుడు వాళ్ళందరూ కానీకి పెద్ద కొబ్బరి ఉండి వచ్చేదిరా, జీడిపప్పులు కొనుక్కు తినేవాళ్ళం, మేము ఇలాగా తోటలు అమ్మటే తిరుగుతూ ఉండేవాళ్ళం, ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అలాగా ఏవో కబుర్లు చెప్తూ ఉండేవారు. 1 గంటన్నర కూర్చుని మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసేసేవాళ్ళం. ఆయన దగ్గర బుల్బుల్ ఉండేది, బుల్బుల్ మౌత్ ఆర్గన్ ఉండేది. వాటి మీద ఆయన పాటలు పాడి వినిపిస్తూ ఉండేవారు. అప్పటి నుంచి నాకు ఆసక్తి పుట్టింది. మనం కూడా ఎందుకు వాయించకూడదు బుల్బుల్, మనం కూడా మౌత్ ఆర్గన్ ఎందుకు వాయించకూడదు అని ఒక ఆసక్తి కలిగింది. అలాగే బుర్రలో పడిన బీజం తర్వాత నేను బుల్బుల్ కొన్నాను, క్యాషియో కొన్నాను, అన్నీ కూడా వాయిస్తూ అనేది చక్కగా అలవాటైంది అనమాట. అలాగా నేను 7th క్లాస్లో చదువుకుంటూ ఉండే క్రమంలో ఇంకా ఒక 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో ఈ కామన్ ఎగ్జామ్స్ ఉన్నాయనగా మార్చి 1వ తారీఖు ఆ టైం అప్పుడు మేము ఒక గాలిపటాన్ని తయారు చేసుకొని దాన్ని రోడ్డు అమ్మటే ఎగరేసుకుంటూ వెళ్తున్నాం. నేను ఒకసారి ఎగరేసాను, తర్వాత ఇంకొకడు మా ఫ్రెండు వాడు ఎగరేసి రోడ్డు అమ్మట పరిగెడుతున్నాడు. నేను ఆ గాలిపటాన్ని పైన చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండేటప్పటికి ఈ లోపుగా అక్కడక్కడ పంపు దగ్గర నీళ్లు పట్టుకొని కొండతో నీళ్లు తెచ్చుకుంటున్న ఒక నిండు గర్భిణి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని గుద్దేశాను. ఆ అమ్మాయిని గుద్దేసేపటికి ఆ అమ్మాయి పడిపోయింది. ఆ కొండ వచ్చి నా నెత్తి మీద పడింది. వచ్చేటప్పటికి ఇగో ఇక్కడ 2 పెద్ద కట్స్ వచ్చి మొత్తం అంతా రక్తం కారిపోతాం. దాంతో కంగారు పడి ఏడ్చాను. మా ఇంటికి వచ్చేసేసిన తర్వాత మా నాన్నగారు డాక్టర్ గారు బుచ్చిరాజు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కుట్లు వేయించారు. కుట్లు వేసి పైన ఏమో ప్లాస్టర్స్ వేశారు. ప్లాస్టర్ ఏమో మూతికి అడ్డంగా వేశారు. అక్కడేమో ఒక ప్లాస్టర్ 2 కుట్లు వేసి మొత్తం మీద ఒక పైన బ్యాండేజ్ క్లాత్ ఇది కట్టేశారు. కానీ స్కూల్ మానకూడదు అనే ఉద్దేశంతో అలాగే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. స్కూల్కి వెళ్తూ ఉండేటప్పటికి నారాయణరావు గారు మాస్టర్ ఉండేవారు కదా, మా క్లాస్ మాస్టర్. ఆయన అంటూ ఉండేవారు, ఒరే పైన కిరీటం ఈ మీసాలు నువ్వు ఒక కింగ్ లాగా ఉన్నారను, మినీ కింగ్ లాగాను అని అంటూ ఉండేవారు. మన స్టూడెంట్స్ ఏమో వీళ్ళందరూ గేలి చేసేవాళ్ళు, ఇవన్నీ వేసుకుని వచ్చావు నువ్వు, దెబ్బలు తగిలించుకొని ఈ కట్లు కట్టించుకొని అంటూ ఉండేవారు. నాకు కొంచెం ఇన్ఫీరియారిటీగా అనిపించేది. కానీ స్కూల్ మానకూడదనే ఉద్దేశంతో అలాగే వెళ్ళేవాడిని. అలాగే క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక 10 రోజుల్లోనే ఉండటంతో ఎగ్జామ్స్ కూడా బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకున్నాం. మళ్ళీ నాకు రామకృష్ణకి అండ్ సుధాకర్కి కూడా ఫస్ట్ మార్క్సే వచ్చినాయి. ఆ తర్వాత కొత్త సుధాకర్ అక్కడి నుంచి బాయ్స్ కాన్వెంట్ కొత్తగా పెట్టారు, అక్కడికి వెళ్ళిపోయాడు. మేము కంటిన్యూ అయినాం. 8th క్లాస్లోకి వచ్చేటప్పటికి అందరికీ ఈ మ్యాథమెటిక్స్ కాంపోజిట్ తీసుకుంటారా లేకపోతే జనరల్ మ్యాథమెటిక్స్లో ఉంటారా అని చెప్పి ఆలోచించుకోమని 2 రోజులు టైం ఇచ్చారు. అందరూ జనరల్ అంటే అందరూ జనరల్ అని మనం కాంపోజిట్ చెప్తాం మనకేంటని చెప్పి మన కాంపోజిట్ చెప్పాం. అక్కడికి కొంతమంది భయపెట్టారు, అందులో అంతా ఆల్జీబ్రా ఉంటుందిరా, ఆల్జీబ్రా ఉంటే గుండె కాబరా అది అని ఒక నానుడు ఉండేది. అయినా సరే అదే చూద్దామని చెప్పి అనుకున్నాడు. అంచేత ఏబీ సెక్షన్స్లో ఉండే వాళ్ళకి కాంపోజిట్ వాళ్ళని, సిడి సెక్షన్స్లో ఉండే వాళ్ళని ఈ జనరల్ మ్యాథమెటిక్స్లోనూ అలా సెగ్రిగేట్ చేసి క్లాసెస్ బాగా కంటిన్యూ అవుతుండే. ఈ స్టాఫ్ కొంతమంది మారిపోయారు మా 8th క్లాస్లోకి వచ్చేటప్పటికి. అలా అంతేకాకుండా ఆ బ్లాక్ కూడా మేము సౌత్ బ్లాక్ వైపు నుంచి నార్త్ బ్లాక్ వైపుకి వచ్చేసేసాం. ఇటువైపు ఉండే పాకల్లోకి వచ్చాం. వచ్చిన క్రమంలో ఫిజిక్స్కి బచ్చోటి వెంకట్రావు గారని ఫిజికల్ సైన్స్, ఆ సైన్సెస్ అన్నీ కలిపి ఒకటే ఉండేవి ఫిజికల్ సైన్సెస్. ఆయన నోట్స్ చెప్తూ ఉండేవారు, రాసుకోమని. అనంతంగా ఏదో నోట్స్ చెప్తూ ఉండేవారు. అనంతంగా అలా రాస్తూనే ఉంటూ ఉండేవాళ్ళం.
అలాగా జరుగుతోంది. తెలుగుకి వరప్రసాదరావు గారిని మాస్టారు ఉండేవారు. ఆయన మామూలు ఈ తెలుగు పాఠాలు ఇవన్నీ చెప్పడం కాకుండా భగవద్గీత 2, 3, 4 అధ్యాయాలు కంఠస్థం చేసే దాని మీద ఒక కాంపిటీషన్ జరుగుతోంది ఊళ్ళో. ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తారంటే మేము చేతులెత్తి సుమారు ఒక 8 మందో 9 మందో 10 మందో మేమందరం ఒక గ్రూపు తయారయ్యాం. మాకు ఒక పుస్తకాలు ఇచ్చారు. ఈ 2, 3, 4 అధ్యాయాలు ఉండేవాటి. వాటిని కంఠస్థం చేసేసి ఇవన్నీ కూడా మళ్ళీ 1 నెల రోజులు పోయిన తర్వాత ఎప్పుడో అక్కడ కేపీడిటి హై స్కూల్ అంటే అగ్రహారంలో ఉండేది. అక్కడ ఇవన్నీ రిజిస్ట్రేషన్ కాంపిటీషన్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ కాంపిటీషన్లో అందరూ చెప్పారు. సుమారు అన్ని స్కూల్స్ నుంచి కూడా సుమారు 20 మందో 30 మందో వచ్చారు పిల్లలు. అందులో నేను సెకండ్ ర్యాంకర్గా నేను ఎలెక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళు సుమారు 10 పద్యాలు అట్ ర్యాండమ్ ఇది చెప్పమంటే చెప్పేసేవాళ్ళు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. ఇట్లాగా టక్మని ఏం అడిగితే అది ఆ పద్యాలు చెప్పేటంటే అలా చెప్పగలిగాం కాబట్టి నాకు సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది ఆ రోజుల్లో. అంతేకాకుండా హిందీలో కూడా ఈ ఎగ్జామ్స్ ఉండేవి కదా, ప్రాథమిక మాధ్యమిక ఉండేవి. హిందీ ఎగ్జామ్స్కి కూడా నాకు కట్టించారు. హిందీ ఎగ్జామ్స్కి కూడా మేము స్కూల్లోనే వాళ్ళ ద్వారానే కట్టి హిందీ ఎగ్జామ్స్లో ప్రాథమిక దాంట్లో కూడా సెకండ్ ర్యాంక్లో నేను పాస్ అయ్యాను. అదే టైంలో 8th క్లాస్లో ఉన్న టైంలోనే. అలాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మామూలుగా స్టడీస్ కాకుండా వీటి మీద కూడా మేము బుర్ర పెడుతూ ఉండేవాళ్ళం. అలాగా చేసుకుంటున్న క్రమంలో స్పోర్ట్స్ వీటన్నిటిలోనూ కూడా అప్పటికి బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటను అవి కూడా ఆడటం నేర్చుకున్నాం. కబడ్డీ అది కూడా ఆడటం నేర్చుకున్నాం. వీళ్ళందరూ రన్నింగ్ రేసులు వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ మేము వాళ్ళతో కాంపీట్ చేయగలిగేవాళ్ళం కాదు. కానీ పుల్అప్స్కి కొత్తగా ఒక రాడ్స్ పట్టుకొచ్చి వేశారు. మా సెక్షన్కి పక్కనే ఒక రాడ్స్ పాతి కొత్తగా వేస్తే వాటిని పుల్అప్స్ చేయడానికి అందరూ కూడా ఉత్సాహం పడుతూ ఉండేవారు. నేను చేశాను. నేను అందరికన్నా ఎక్కువగా అంటే అప్పుడు లైట్ వెయిట్గా ఉండేవాడిని కాబట్టి అని నేను అనుకుంటున్నాను. ఒక 13-14 పుల్అప్స్ దాకా గబగబా చేసేయగలిగాను. మిగతా వాళ్ళందరూ 8, 7 అంతదాకా చేసేసి ఊరుకుంటూ ఉండేవారు. అలాగా ఈ స్పోర్ట్స్ వాటిల్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగనే ఇక ఈ యానివర్సరీ వచ్చిందంటే ఎలక్యూషన్ కాంటెస్ట్స్ ఇట్లాంటి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, గేమ్స్ ఇట్లాంటివన్నీ బాగా జరుగుతూ ఉండేవి. ఎలక్యూషన్ కాంటెస్ట్లో మాకు సీనియర్స్గా ఉండేటువంటి శ్రీపతి బ్రదర్స్ 2 ఉండేవారు, అన్నదమ్ములు. వాళ్ళు ఇంకా నాన్ స్టాప్గా అలా మాట్లాడేసేస్తూ మంచి ప్రైజెస్ తెచ్చుకుంటూ ఉండేవారు. మనం కూడా ఇట్లాగా మాట్లాడాలి, తెచ్చుకోవాలి అనే ఇన్స్పిరేషన్ అప్పటి నుంచే వచ్చింది వాళ్ళని చూసిన తర్వాత, శ్రీపతి బ్రదర్స్ని చూసిన తర్వాత. అలాగే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ వీటన్నిటిలో కూడా బాగా వాళ్ళు పార్టిసిపేట్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటన్నిటిలో పాల్గొనడం అనేది ఇంట్రెస్ట్ అప్పటి నుంచే మాకు హై స్కూల్ నుంచే బాగా జరిగిందని చెప్పచ్చు. ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కదా 8th క్లాసు. ఈ లోపుగా నేను తబలా వాయించడం కూడా నేను స్టార్ట్ చేశాను. మా బాబాయ్ గారిది తబలాల సెట్ ఉండేది. అక్కడ కూడా ఒక చిన్న ట్రాజిక్ ఇన్సిడెంట్ చిన్నది చెప్తాను. మేము 7th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ గారు బందర్లో ఉండేవారు. అంటే ఆయన తబలాలో చాలా పెద్ద ఎక్స్పోనెంట్, కస్తూరి నరసింహారావు గారు అని చెప్పి. ఆయన దగ్గర అనేక మంది శిష్యులు తబలా నేర్చుకునేవారు. ఆయన వెటర్నరీ కాంపౌండర్గా చేసేవారు. చాలా చోట్ల చేశారు. ఆగిరిపల్లి అట్లాంటి చాలా చోట్ల చేసి బందర్లో చేస్తూ ఉండేవారు. అప్పటికి ఆయనకి ఎందుకు నా ఒంట్లో బాగోలేదని అంటే మా 7th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మర్నాడు మా నాన్నగారు నన్ను బందర్కి తీసుకెళ్ళారు. అంటే బందర్ అంటే మచిలీపట్నం. అక్కడికి బస్సు ఎక్కి వెళ్ళాము. ఆయన క్వార్టర్స్లో ఆయన ఉండేవారు. అదే మా నాన్నగారు ఆయన ఏదో మాట్లాడుకున్నారు చాలాసేపు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మర్నాడు ఉదయమే మళ్ళీ మేము భోజనాలు చేసేసి ఇంకొక ఊరు బందర్కి పామర్కి మధ్య ఉంటుంది, జుజ్జవరం అనే ఊరు.
అక్కడికి వచ్చాం. జుజ్జువరం మా నాన్నగారు వాళ్ళు పుట్టిన ఊరని చెప్పారు. అక్కడ జుజ్జువరంలో నరసింహస్వామి టెంపుల్ అని చెప్పి ఉంటుంది. నరసింహస్వామి మన కులదైవం అంచేత దాన్నే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం, అది ఇదని మా నాన్నగారు చెప్పారు. అక్కడ ఓ రోజు స్పెండ్ చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఆ తర్వాత ఏమైందో ఏమో మా బాబాయ్ గారికి బాగా సిక్ అయిపోయి ఒక 15-20 రోజుల తేడాలోనే ఆయన మరణించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మా పిన్ని గారిని అక్కడ వ్యవహారాలన్నీ ఇక్కడికి ఏలూరు షిఫ్ట్ చేసేసారు. వాళ్ళకి మా పెద్దనాన్నగారింట్లోనే ఒక పోర్షన్ ఉండేది. వాళ్ళు అక్కడే కార్యక్రమాలు అవన్నీ చేశారు. కానీ 10, 11, 12 కార్యక్రమాలు జరిగేటప్పుడు మాత్రం ఆయన శిష్యులు అనేక మంది ఈ సినిమా ఫీల్డ్లో పెద్ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ తబలాగా ఉండేవారు. వాళ్ళల్లో కొన్ని పేర్లు నాకు గుర్తు. లక్ష్మణరావు అనే ఆయన ఒక ఆయన, అలాగే డడ్జన్ అనే ఒక ఆయన, రాఘవయ్య అనే ఒక ఆయన, ఈ పేర్లు నాకు గుర్తు. వాళ్ళందరూ ఇంచుమించు ఒక 25 మంది దాకా 30 మంది దాకా వాళ్ళు వచ్చి ఆ 3 రోజులు కూడా మా ఇంటి దగ్గరే, మా స్కూల్ ఉండేది కదా, కాంపౌండ్ బోర్డు అంత ఉండేది, అందులో మా నువ్వు దగ్గరే స్నానాలు చేసి అక్కడ స్కూలు దీంట్లోనే తయారయ్యి వాళ్ళందరూ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ భజన ప్రార్థనా గీతాలు అవన్నీ పాడుతూ ఉండేవారు. వాళ్ళు తబలాలు వాయిస్తూ ఉంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇది కూడా బాగా పెరిగిపోయింది. ఆ 3 రోజులు కూడా వాళ్ళు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలాగా సంకీర్తనలు చేస్తూ ఉంటారు, మా పాటలు పాడుతూ ఉంటారు. అలాగా ఆయన సామాన్లన్నీ ఇక్కడికి వచ్చేసిన క్రమంలో ఆయన తబలా సెట్స్ 3-4 ఉండేవి. అవి ఎవరికో వాళ్ళకి ఇచ్చేసేసారు. ఒక సెట్ మాత్రం నాకు ఉంచేసేసారు. మా బాబాయ్ గారు వాడే తబలా సెట్, ఇత్తడి డగ్గా పెద్ద రైట్ హ్యాండ్ది వాయించేది, అదే ఆయన వాడే పెద్ద ఇత్తడి సుత్తి, అవన్నీ కూడా మా ఇంట్లోనే మాకు ఉంచారు. నేను వాటిని ఏకలవ్య శిష్యుడిగానే నేను అలాగా వాయించుకుంటూ ఉండేవాడిని. ఒక ఆయన ఎవరో వచ్చి 1 రోజు 2 రోజులో మాత్రమే చెప్పారు, తా దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా తా తిన్ తిన్ తా తా దిన్ దిన్ దా అని చెప్పి అలాగే ఇంకో 2 వరుసలు చెప్పారు. అంత మటుకే నేర్చుకున్నాను. కానీ తర్వాత నేను చాలా మటుకు ప్రాక్టీస్ చేశాను. మా కాలేజీ మా సుబ్బమాదేవి స్కూలు యానివర్సరీలో ఒకసారి లెక్కలు తెచ్చిన చిక్కులు అనే డ్రామా వేశారు. ఆ డ్రామాలో ఒక పాట ఉంటుంది. ఆ పాటకి మ్యూజిక్ వాయించడానికి నేను ఆఫర్ చేసుకుని నా తబలాలు పట్టుకెళ్ళి నేను స్క్రీన్ వెనకాల కూర్చుని నేను ఆ పాటకి ఇది వాయించాను, వాళ్ళందరూ పాడుతూ ఉంటే. ఆ తర్వాత నన్ను కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి తబలా వాయించింది ఈ కుర్రాడని చెప్పి పరిచయం చేశారు. నాకు చాలా గర్వకారణంగా అనిపించింది. ఇంకా సినిమా పాటలకి అన్నిటికీ కూడా అలా వాయించేసేస్తుంటే మరీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అయ్యేంత మటుకు ఇది లాభం లేదు, ఆపేయమని చెప్పి మా నాన్నగారు వాటిని మళ్ళీ ఆ చెక్కబెట్టలో పెట్టేసేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండు, ఇవన్నీ తర్వాత చూసుకుందామని అన్నారు. అలాగా మా 6-7 తరగతులు టైంలో జరిగిన ఈవెంట్స్ కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా గుర్తుకొచ్చేవి నేను ఇంకా చెప్తాను. వాటి గురించి తర్వాత ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. అప్పటిదాకా నేను సెలవు తీసుకుంటాను. మీరందరూ లైక్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.